శతమానం భవతి. సంక్రాంతి తెలుగువాడికి పెద్దగా పండగ. సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి వస్తుంది. 5 సంక్రాంతులకి లేదా 10 సంక్రాంతులకు ఒకసారి శతమానం భవతి లాంటి ఫిల్మ్ వస్తుంది. మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, వెరీ రేర్ ఫిల్మ్. నేను దిల్రాజు గారికి అందరికీ నేను చెప్తున్నాను, సూపర్ హిట్లు రావడం ఒకటి, కానీ ఒక మెమొరబుల్ హిట్ రావడం చాలా రేర్. అటువంటి ఒక మెమొరబుల్ ఫిల్మ్ శతమానం భవతి. నిజంగా ఈ సినిమా సరిగ్గా చెప్పాలంటే సంక్రాంతి చెరుకు రసం శతమానం భవతి. దిల్రాజు గారు ఎస్విసి బ్యానర్ శతమానం భవతి. సతీష్ వేగ్యం నభూతే నా భవిష్యత్తు శతమానం భవతి. సమీర్ గారి ఫోటోగ్రఫీ అంత అందంగా ఈ మధ్య, అంత పచ్చదనం, అంత నేటివిటీ. డైరెక్టర్ కెమెరామ్యాన్ ఇద్దరు కూడా అద్భుతంగా క్రియేట్ చేశారు. మిక్కీ జయన్ మ్యూజిక్, ప్రతి సాంగ్ హ్యాస్ ఇట్స్ మార్క్. ఆర్టిస్ట్కి వస్తే వాళ్ళిద్దరి గురించి చెప్పక్కర్లేదు. ఇంటర్వెల్, క్లైమాక్స్, దే టేకెన్ ది లీడ్ అండ్ దే టచ్ ద పీపుల్. నిజంగా ఆర్టిస్టులుగా ఆ సినిమాలు యాక్ట్ చేసి కూడా ఒక ఆడియన్స్గా ఎంజాయ్ చేయండి. పర్టికులర్గా శర్వానంద్ గురించి ఒకటి వింటర్లో చెప్పారు. సంక్రాంతి హీరో అనేది తెలుగు హీరోకి పెద్ద టైటిల్. అది శర్వానంద్కి మళ్ళీ సంక్రాంతి హీరోగా ఇంకొక హిట్ రాబోతున్నది. ఇది అనుపమ హీరోయిన్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. షీ విల్ రోల్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. అదే ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలకి వెల్కమ్. సో ఎంత అందంగా ఉందో అంత అందంగా పర్ఫార్మెన్స్. ఇక పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్టీ కంగ్రాచులేషన్. ప్రతి ఒక్క రోల్ దీంట్లో సూపర్. ప్రతి రోల్ ఒక అద్భుతమైన రోల్. నాకు 2015 నుంచి నాకు మంచి టైం స్టార్ట్ అయింది అనుకోవాలి. మంచి మైలురాళ్ళు పడుతున్నాయి. శతమానం భవతి క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు ఫస్ట్ దిల్రాజు గారు నాకు చెప్పారు, కంగారు రాజు క్యారెక్టర్ మీరు చేస్తారని. భయ్య సతీష్ నాకు క్యారెక్టర్ చెప్పారు. నా కెరియర్లో కంగారు రాజు క్యారెక్టర్, బంగారు రాజు క్యారెక్టర్, అది మరొక మైలురాయి నాకు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ దిల్రాజు గారు అండ్ సతీష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కూడా, ప్రతి ఆర్టిస్ట్ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. శతమానం భవతి సినిమాలో మీరు అందరు ఉండి ఒక మంచి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఇస్తున్నాను. జాన్ 14 మాట్లాడతాను.